బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫైనల్ అనేది ఈ రోజు డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం అయితే జరగనుంది. అయితే ఇప్పటికే కూడా అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించి బిగ్ బాస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని కీలకమైన పటిష్టమైన నిర్ణయాలు తీసుకొని ఈ రోజు రాత్రికి అయితే చాలా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ బయట కూడా దాదాపుగా 300 మంది పోలీసులు అయితే సెక్యూరిటీ కల్పించడం జరుగుతుంది. అయితే ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫైనల్ ఏదైతే ఉందో దానికి చీఫ్ గెస్ట్ కింద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా కీలకంగా చూసుకుంటే చాలా మంది హీరోలు గ్రాండ్ ఫైనల్ కి అయితే రావడం జరిగింది. అయితే ఈసారి తాజాగా చూసుకుంటే రేపు రాబోయే సంక్రాంతి 10వ తారీఖున గేమ్ చేంజర్ అనేది రిలీజ్ ఉంది కాబట్టి ఆ సినిమా ప్రమోషన్ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా రామ్ చరణ్ అయితే చాలా కీలకంగా వ్యవహరించడమే, గతంలో గ్లోబల్ స్టార్ అవార్డు తీసుకోవడమే కానీ ఇలా చాలా పెద్ద ఎత్తున తనకంటూ కూడా ఒక క్రేజ్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ గ్రాండ్ ఫైనల్ కి చీఫ్ గెస్ట్ కింద రామ్ చరణ్ అయితే బాగుంటుంది అనేటట్టు అన్నపూర్ణ స్టూడియోస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రం కల్లా అసలు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అనేది మనకైతే చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇప్పటికే కూడా బిగ్ బాస్ సంబంధించి టైటిల్ రేస్ లో దాదాపుగా 5 వ్యక్తులు ఉన్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. అందులో కీలకంగా చూసుకుంటే 5 వ్యక్తులు ఉన్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఈ 5 వ్యక్తుల్లో కీలకంగా ముందుగా చూసుకుంటే అవినాష్, ప్రేరణ, నిఖిల్, నబిల్ అండ్ గౌతమ్ ఇలా 5 వ్యక్తులు అయితే ఉండడం జరిగింది. కానీ వీళ్ళ 5లో కీలకంగా చూసుకుంటే అవినాష్, నబీల్ అండ్ ప్రేరణ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కూడా ఆల్రెడీ ఎలిమినేషన్ అయినట్టు కొన్ని వార్తలు అయితే మనకి సమాచారం అయితే ఉంటుంది. మెయిన్ గా టైటిల్ విన్నర్ కింద 2 వ్యక్తులు అయితే ఖరారు చేస్తున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. వీళ్ళిద్దరిలో ఒక్కరైతే టైటిల్ కొట్టే అవకాశం ఉందన్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. అందులో కీలకంగా చూసుకుంటే ఒకరు నిఖిల్, ఒకరు గౌతమ్ అన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే మన తెలుగువాడైన గౌతమే ఎక్కువ ఛాన్స్ గెలిచే అవకాశం ఉంది అన్నట్టు కొంత సమాచారం ఏర్పడుతుంది. వీళ్ళిద్దరికీ కూడా 2 or 3% తేడాతో మాత్రమే వ్యత్యాసం కనబడుతుంది. ఖచ్చితంగా గౌతమే గెలుస్తాడని చాలా పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో నినాదాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ తాజాగా చూసుకుంటే ఈ బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫైనల్ కి అయితే రామ్ చరణ్ రాబోతున్నారు. ఖచ్చితంగా ఇటు విన్నర్ ఎవరైన తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో ఆ ర్యాలీలో భాగంగా ఖచ్చితంగా హై టెన్షన్ నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే దాదాపుగా 300 మంది పోలీసులు అయితే అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అనంటే గతంలో బిగ్ బాస్ సీజన్ 7 ఏదైతే ఉందో అప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ కింద రైతు బిడ్డ కింద బయటికి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా అక్కడికి రావడం, చాలా పెద్ద ఎత్తున కొంతమంది అయితే అల్లర్లకు పాల్పడడం జరిగింది. ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే దాదాపుగా 7 బస్సుల మీద దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా 10కి పైగా కార్ల మీద అభిమానులు అయితే దాడి చేయడం జరిగింది. అయితే గతంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునరావృతం కాకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి దాదాపుగా 300 మంది పోలీసులు అయితే ప్రత్యేకించి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ కూడా బందోబస్తు కల్పించడానికి నియమించడం జరిగింది. ఇటు రామ్ చరణ్ వస్తున్నారు కాబట్టి ఇంకా భారీ ఎత్తు అభిమానులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా సెక్యూరిటీ పెంచే అవకాశం కూడా ఉంది. ఇంకా ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ తరపు నుంచి కూడా చాలా భారీ బందోబస్తులు, భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎందుకనంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా రావడం జరుగుతుంది. కానీ ఈ రోజు చూసుకుంటే చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పే అవకాశం ఉంది. మరి బిగ్ బాస్ 8 సీజన్ టైటిల్ విన్నర్ కింద ఎవరు లెగ్గుతారు అనేది మనం అయితే చూడాలి. ఇటువైపు నిఖిల్ లెగ్గుతారని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది, ఇటువైపు గౌతమ్ లెగ్గుతారు అనేటట్టు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఎక్కువ శాతం అయితే ఒక 2-3% ఎక్కువగా కూడా గౌతమే లెగ్గుతాడు, తెలుగువాడే లెగ్గుతాడు అనేటట్టు చెప్పడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది ఏదేమైనా కానీ బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫైనల్ కి అయితే చీఫ్ గెస్ట్ కింద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నారు. మరి ఈ రోజు బిగ్ బాస్ 8 ఫైనల్ డే కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అయితే ఎదురు చూడాలి.